యూట్యూబ్ ఛానల్ ఎలా కస్టమైజ్ చేసుకోవాలో గైస్ ఈ వీడియోలో అయితే చూద్దాం. ఈ వీడియోలో నేను ఫుల్ ట్యూటోరియల్ చెప్పబోతున్నాను కస్టమైజేషన్ గురించి. సో వీడియో అంటే తాకి చూడండి, మీకు ఛానల్ యూస్ఫుల్ అవుద్ది. మీ ఛానల్ కొత్తగా విజిట్ చేసినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మీకు లైక్ చేయండి. సో ఇంకా వీడియో అయితే స్టార్ట్ చేస్తాం. యూట్యూబ్ ఛానల్ కస్టమైజ్ చేసేదానికి మీకు ఒక యూట్యూబ్ ఛానల్ అయితే ఉండాలి. మీ యూట్యూబ్ ఛానల్ ఇంకా క్రియేట్ చేసుకోవాలంటే సో యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసిన తెలియకపోతే సో పైన ఒక వీడియో లింక్ అయితే ఇస్తాను, ఈ బటన్. సో దానిపై క్లిక్ చేసి ఈ వీడియో అయిన తర్వాత మీరు చూసుకోవచ్చు యూట్యూబ్ ఛానల్ ఎలా క్రియేట్ చేసుకోవాలో, ఎలా స్టార్ట్ చేసుకోవాలో. ఈ వీడియోలో మనము యూట్యూబ్ ఛానల్ ఎలా కస్టమైజేషన్ గురించి మాట్లాడుకుందాం అండ్ ఫుల్ టోటల్ కూడా చెప్పబోతున్నాను. మీకు ఈ వీడియో చాలా యూస్ఫుల్ అవుతుంది. సో మీ యూట్యూబ్ ఛానల్ కస్టమైజ్ చేసేదానికి ముందుగా మీరు ఒక క్రోమ్ బ్రౌజర్ అయితే ఓపెన్ చేసుకోవాలి. సో ఇక్కడ మీరు స్క్రీన్ పైన కూడా చూసుకోవచ్చు, నేను క్రోమ్ బ్రౌజర్ అయితే ఓపెన్ చేస్తున్నాను. సో సింపుల్ క్రోమ్ బ్రౌజర్ అయితే ఓపెన్ చేయండి. ఇక్కడ క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసినట్లయితే సో ఇక్కడ మీరు సెర్చ్ చేయండి studio.youtube.com studio.youtube.com అని సెర్చ్ చేయండి. సెర్చ్ చేసినట్లయితే ఇక్కడ పైన టాప్లో 3 లైన్ వస్తుంది. సో దానిపై క్లిక్ చేసి డెస్క్టాప్ సైట్ అయితే ఎనేబుల్ చేసుకోండి. సో ఇక్కడ డెస్క్టాప్ అయితే ఎనేబుల్ చేసినట్లయితే సో మీకు ఒక ఇంటర్ఫేస్ అయితే వస్తుంది డెస్క్టాప్ సైట్లోనే యూట్యూబ్ క్రియేటర్ స్టూడియో. సో ఇక్కడ ఇంటర్ఫేస్ వచ్చిన తర్వాత సో ఇక్కడ ఇంకా వీడియోస్ అయితే అప్లోడ్ చేయలేదు. స్క్రీన్ పైన చూస్తాం కదా, ఇంకా వీడియోస్ అయితే అప్లోడ్ చేయాలి. సో సింపుల్గా లెఫ్ట్ సైడ్ కార్నర్లో అయితే టాప్లో అయితే మీకు ఒక 3 లైన్ అయితే కాన్ వస్తుంది. దానిపై ట్యాప్ చేసి ఇక్కడ మీకు చాలా ఆప్షన్స్ వస్తుంది. సో ఇక్కడ మీకు కస్టమైజేషన్ ఒక ఆప్షన్ అయితే ఉంటుంది, మ్యాజిక్ అయితే ఉంటారా. సో దానిపైన అయితే క్లిక్ చేయండి. కస్టమైజేషన్ క్లిక్ చేసినట్లయితే సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు 3 ఆప్షన్స్ వస్తుంది, లేఅవుట్, బ్రాండింగ్, బేసిక్ ఇన్ఫో. సో ఫస్ట్ వచ్చేసి లేఅవుట్ గురించి మాట్లాడుకున్నాం. ఇక్కడ ఆల్రెడీ యూట్యూబ్ అయితే ఇచ్చింటుంది షార్ట్ వీడియోస్ అండ్ లాంగ్ వీడియోస్ అనేసి. సో మీకు అంటే ఈ సెక్షన్ అయితే మీరు రిమూవ్ చేసుకోవచ్చు, ఇంకంటే మీకు ఇంకా యాడ్ చేసుకోవచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ సెక్షన్ అయితే రిమూవ్ చేస్తున్నాను, ఎందుకంటే నేను నా మెయిన్ ఛానల్ అయితే చేస్తున్నాను. ఇక్కడ నేను సెక్షన్ అయితే రిమూవ్ చేస్తాను. సో 2 సెక్షన్ అయితే ఇక్కడ రిమూవ్ చేస్తాను. రిమూవ్ చేసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ నేను యాడ్ సెక్షన్ పైన క్లిక్ చేస్తాను. సో ఇక్కడ యాడ్ సెక్షన్ క్లిక్ చేసి సో ఇక్కడ ఫ్యూచర్ ఛానల్స్ అని ఉంటాయి కదా, లాస్ట్లో ఒక ఆప్షన్ అయితే ఉంది. సో దానిపైన ట్యాప్ చేసినట్లయితే సో మీకు ఇలా ఇంటర్ఫేస్ అయితే వస్తుంది. సో ఇక్కడ చూసుకోవచ్చు మీరు మీ ఛానల్ టైటిల్, మీ ఛానల్ లింక్ అయితే ఇచ్చుకోవచ్చు ఇక్కడ. సో మీ ఛానల్ లింక్ అయితే ఇస్తున్నారు ఫ్యూచర్ సెక్షన్లో. సో ఆ టైటిల్ పైన ఇచ్చుకొని అండ్ కింద అయితే మీ ఛానల్ లింక్ అయితే ఇచ్చుకోవచ్చు. సో ఇక్కడైతే నేను ఇస్తున్నాను, ఇక్కడ నా మెయిన్ ఛానల్ చేసి కింద నా ఛానల్ లింక్ అయితే ఇచ్చేసి సో ఇక్కడ టిక్ అయితే చేస్తాను. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు స్క్రీన్ పైన. సో ఇలా అయితే మీరు చేసుకోవచ్చు అండ్ ఇక్కడ చేసిన డన్ అని పైన క్లిక్ చేసినట్లయితే సో ఫస్ట్లో అయితే నా ఛానల్ అయితే వస్తుంది, ఇక్కడ నా మెయిన్ ఛానల్ ఇప్పుడు మీరు చూసిన ఛానల్లో. సో వచ్చిన తర్వాత నెక్స్ట్ మీకు ఇంకా సెక్షన్ కూడా యాడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ చూసుకోవచ్చు నేను ఇక్కడైతే షార్ట్ వీడియోస్ అండ్ లాంగ్ వీడియోస్, ఇక్కడ పాపులర్ వీడియోస్ అంతా యాడ్ చేస్తున్నాను. క్రియేట్ ప్లేలిస్ట్ మీరు కావాలని ఇంకా ఛానల్ URL అయితే ఇచ్చుకోవద్దు అండ్ ఇంకా యాడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడైతే నేను యాడ్ చేస్తాను. యాడ్ చేసిన తర్వాత మీరు ఏం చేయాలంటే పబ్లిష్ చేయాలి. మీరు పబ్లిష్ చేస్తేనే ఎంత పబ్లిష్ అయితే అవ్వదు, సేవ్ అవుతుంది. సో ఇక్కడ పైన బ్లూ కలర్ ఐకాన్లో పబ్లిష్ అని కానొస్తుంది. సో దాని పైన ట్యాప్ చేసినట్లయితే సో ఇక్కడ పబ్లిష్ అయితే అయిపోతుంది. పబ్లిష్ అయిన తర్వాత నెక్స్ట్ సెకండ్ బ్రాండింగ్ అంటే ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ బ్రాండింగ్ పై క్లిక్ చేసినట్లయితే సో ఇక్కడ మీ లోగో అండ్ మీ ఛానల్ బ్యానర్ ఆర్ట్ అండ్ వాటర్ మార్క్ అయితే ఇచ్చుకోవచ్చు. సో లోగో అయితే ఇచ్చుకోవచ్చు, బ్యానర్ ఆర్ట్ కూడా ఇచ్చుకోవచ్చు, వాటర్ మార్క్ అయితే ఇచ్చుకోవచ్చు. సో ఇక్కడైతే నేను ఇస్తున్నాను. సో మీరు ఇక్కడైతే నా లోగో అయితే ఇస్తున్నాను. సో లోగో అయితే చేస్తాను ఇక్కడ అండ్ ఇక్కడ అయితే చూసుకోవచ్చు నేను ఫాస్ట్గా అయితే చేస్తాను. లోగో, ఛానల్ బ్యానర్, వాటర్ మార్క్ అయితే చేస్తాను. సో ఇచ్చిన తర్వాత మీకు పబ్లిష్ అయితే చేసుకోవచ్చు. సో మీరు ఆ లోగో కొంచెం ఎడిట్ చేసుకొని అండ్ సేవ్ చేసుకొని యాడ్ చేసుకోవచ్చు. ఛానల్ బ్యానర్ అయితే చేసుకోవచ్చు. వాటర్ మార్క్ అయితే సబ్స్క్రైబ్ నౌ మీరు రైట్ కాలంలో చూస్తున్నారు, సబ్స్క్రైబ్ ఒక వాటర్ మార్క్ అయితే వస్తుంది. సో అలాగే మీరు ఎంటైర్ వీడియోగా ఇచ్చుకోవచ్చు. సో ఇక్కడ నేను చేస్తాను. సో ఇక్కడ పబ్లిష్ పైన టైప్ చేసిన పబ్లిష్ అయితే అయిపోయేస్తుంది. పబ్లిష్ అయినట్లయితే సేవ్ అయిపోతుంది. సో ఇక్కడ అయితే పబ్లిష్ అయితే అయిపోయేసింది. నెక్స్ట్ బేసిక్ ఇన్ఫో ఈజ్ ఇంపార్టెంట్ గైస్. సో ఈ ఇంపార్టెంట్ సెక్షన్లో అయితే మీరు ఏం చేయాలి, మీ ఛానల్ నేమ్ అండ్ మీ ఛానల్ డిస్క్రిప్షన్, మీ ఛానల్ లింక్స్, మీ ఛానల్ మెయిల్, ఈ 4 అయితే ఇచ్చుకోవాలి. సో ఈ 4 ఇంపార్టెంట్ రోల్ అయితే ప్లే చేస్తుంది మీ యూట్యూబ్ ఛానల్కి. సో బేసిక్ ఇన్ఫోలో అయితే మీ ఛానల్ నేమ్ అయితే చేంజ్ చేసుకోవచ్చు లేదా ఉంచుకోవచ్చు. మీకు నేమ్ కలితే సెలెక్ట్ చేసుకోవచ్చు, కానీ యూనిక్ నేమ్ అయితే ఉండాలి. సో ఛానల్ నేమ్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ డిస్క్రిప్షన్. సో మీ ఛానల్ డిస్క్రిప్షన్, మీ ఛానల్ ఏ గురించి అనేసి. సో ఇప్పుడు నా ఛానల్ టెక్ ఛానల్, ఇప్పుడు నా ఛానల్ డిస్క్రిప్షన్ అయితే చూసుకోవచ్చు ఇక్కడ. సో ఇలా అయితే నా ఛానల్ డిస్క్రిప్షన్ అయితే ఇచ్చాను. సో మీరు అలా అయితే ఇచ్చుకోవచ్చు అండ్ నెక్స్ట్ కింద మీకు కావాల్సింది యాడ్ లింక్ అనేసి. సో ఇక్కడ నుంచి అయితే మీరు లింక్స్ అయితే ఇచ్చుకోవచ్చు, అదర్ ప్లాట్ఫామ్స్ లింక్ అంటే ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్. సో మీకు యూట్యూబ్ ఛానల్ అనదర్ ఛానల్, సో ఆ ఛానల్ లింక్స్ అయితే ఇచ్చుకోవచ్చు. సో ఇక్కడైతే నేను చేస్తున్నాను అండ్ కింద లాస్ట్లో అయితే మీకు ఆప్షన్ అయితే కాంటాక్ట్ ఇన్ఫో అయితే అడుగుతుంది. సో ఇది మీ మెయిల్ ఐడి చేయాలి. సో అంటే మీ మెయిల్ అంటే యూట్యూబ్ ఛానల్ మెయిల్ ఐడి తీయకూడదు. సో మీ అదర్ మెయిల్ ఐడి అయితే ఇచ్చుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ బిజినెస్ గురించి లేదా మీ కాంటాక్ట్ గురించి ఏదో ఈమెయిల్ అయితే ఇచ్చుకోవాలి. అదైతే వేరే వాళ్ళు అయితే ఏమైనా స్పాన్సర్షిప్ కానీ దానికైనా ఇచ్చేస్తారు. సో మీరు లాస్ట్లో అయితే ఇచ్చుకోవచ్చు. సో నేను ఫటాఫట్ అని ఇచ్చేస్తాను. సో నా ఛానల్ డిస్క్రిప్షన్ లింక్స్ అయితే ఇచ్చేసేస్తాను. సో ఇచ్చేసిన తర్వాత పబ్లిష్ పైన ఐకాన్ క్లిక్ చేసినట్లయితే సో పబ్లిష్ అయితే అయిపోతుంది. సో చూసాను గైస్, ఇలా అయితే పబ్లిష్ అయితే చేసుకోవచ్చు. సో ఈ 3 బేసిక్ ఇన్ఫో. సో బేసిక్ అయితే చెప్పాను. 3 ఫస్ట్ లేఅవుట్, బ్రాండింగ్, బేసిక్ ఇన్ఫో. ఈ 3 మీరు చేసినట్లయితే సో ఇలా అయితే మీ ఛానల్ అయితే కస్టమైజ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు కస్టమైజ్ చేసిన తర్వాత
మీ వ్యూవర్స్కి ఫస్ట్ ఇంప్రెషన్ అండ్ లాస్ట్ ఇంప్రెషన్ అయితే కొంచెం అయితే ఎంకరేజ్ అవుద్ది మీ ఛానల్ అనాలిటిక్స్ అయితే. సో యూట్యూబ్ కూడా వెళ్ళిపోద్ది మీ ఛానల్ లేదు దేనికనేసి. సో యూట్యూబ్ కూడా చెక్ చేస్తాను మీ ఛానల్ లోగో, మీ ఛానల్ బ్యానర్ ఆర్ట్ అండ్ మీరు ఇచ్చిన ఇన్ఫో. ఇప్పుడు మనము ఈ ఛానల్ కస్టమైజ్ అయితే నేనైతే చేస్తాను. సో ఇప్పుడు మీకు ఎలా కస్టమైజ్ చేసుకోవాలో, సో మీ కొట్ట గురించి, సో అదే గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు నాది టెక్ ఛానల్. సో ఇప్పుడు నా సైన్స్ అండ్ టెక్నాలజీ గురించి కాబట్టి నేను టెక్నాలజీ గురించి అయితే చేస్తున్నాను. సో టెక్నాలజీ గురించి అయితే నేను అయితే నా బేసిక్ ఇన్ఫో అయితే చేస్తాను. సో నేను ఎందుకైతే వీడియోస్ అయితే చేస్తున్నాను. సో నా ఛానల్ బ్యానర్ కూడా ఎడిట్ చేసుకుని ఒక ప్రొఫెషనల్గా అయితే ఇచ్చాను. అండ్ నా ఛానల్ లోగో అయితే కూడా చేస్తాను. సో మీరు కూడా ఇలా అయితే ఇచ్చుకోవచ్చు. మీ ఛానల్ వాటర్ మార్కెట్ అయితే అంటే మీ ఛానల్ లోగో అయితే ఇచ్చుకోవచ్చు, అదే వాటర్ మార్కెట్. ఇలా మీ సబ్స్క్రైబర్ కూడా కంప్లీట్ ఇచ్చుకోవచ్చు. బేసిక్ ఇన్ఫో అయితే మీ డిస్క్రిప్షన్ అయితే ఒక లిమిట్గా అయితే ఇచ్చుకోవచ్చు. ఒక వ్యూవర్కి అయితే ఒక సింపుల్ పాయింట్స్కి అయితే అర్థమయ్యేటట్టు ఇచ్చుకోవచ్చు. నేనైతే ఇచ్చాను నా టెక్నాలజీ గురించి ఛానల్లో అయితే మీరు చూసుకోవచ్చు. నా ఛానల్ విజిట్ చేసుకుని అబౌట్ సెక్షన్లో అయితే చూసుకోవచ్చు. సో అలా అయితే మీరు కూడా ఇచ్చుకోవచ్చు. అండ్ మీ ఛానల్ లింక్స్ అయితే ఇచ్చుకోవచ్చు. ఎవరైనా విజిట్ చేసినట్లయితే మీ ఛానల్కి, సో మీ లింక్స్ పైన ట్యాప్ చేసినట్లయితే డైరెక్ట్గా మీ ఇన్స్టాగ్రామ్ లింక్ అయితే ఇస్తే ఫాలో అవుతారు. ఇలా అయితే మీరు అయితే ఇచ్చుకోవచ్చు. అండ్ గైస్ ఇంకా మీరు నెక్స్ట్ కీవర్డ్స్ కూడా ఇచ్చుకోవాలి ఛానల్ కీవర్డ్స్. సో ఇంకా మీ ఛానల్ బేసిక్ అయితే ఇచ్చుకోవాలి, చాలా ఇంపార్టెంట్ స్టెప్స్గా ఇచ్చుకోవాలి. సో ఛానల్ సెట్టింగ్స్ అయితే చేసుకోవాలి. సో ఆ సెట్టింగ్స్ ఏమనేసి నేను నెక్స్ట్ వీడియోలో చెప్పబోతున్నాను. ఈ వీడియోలో నేను చేసినాకో వీడియో చాలా లెంత్ అయిపోయేసి, సో అందుకైతే నేను నెక్స్ట్ వీడియోలో చెప్పబోతున్నాను. సో ఈ వీడియోలో కస్టమైజేషన్ గురించి ఫుల్ డీటెయిల్ చెప్పాను. సో గైస్ వీడియోలో ఉందో కమెంట్ చేయండి. సో గైస్ ఈ వీడియో మీకు చాలా యూస్ఫుల్ అయినట్లయితే సో ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకొని. సో గైస్ నెక్స్ట్ వీడియో ఏమంటే మనము ఇంపార్టెంట్ సెట్టింగ్స్ అయితే ఆన్ చేసుకోవాలి. సో ఆ ఇంపార్టెంట్ సెట్టింగ్స్ ఆన్ చేసినట్లయితే సో మీ ఛానల్ అయితే ఫాస్ట్గా అయితే గ్రో అవ్వచ్చు అండ్ ఛానల్ అయితే ర్యాంక్ అవ్వచ్చు. సో మీ ఛానల్ కీవర్డ్స్ ఇచ్చుకోవాలి. సో మీ ఛానల్ డిస్క్రిప్షన్ బేసిక్ ఫుల్ సెట్టింగ్స్ అయితే ఇచ్చుకోవాలి. సో సెట్టింగ్స్ ఇచ్చుకుంటేనే మీ కస్టమైజ్ అంతే చేసుకోవచ్చు, కస్టమ్గా మీకు నచ్చినట్లయితే చేసుకోవచ్చు. సో అదేమనేసి నేను నెక్స్ట్ వీడియో చెప్పబోతున్నాను. ఈ వీడియోలో కస్టమైజేషన్ గురించి ఎలా ఉందో కమెంట్ చేయండి. సో గైస్ వీడియోలో ఉందో కమెంట్ చేసేయండి అండ్ ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేయండి. అండ్ గైస్ నెక్స్ట్ మీరు ఏమంటే ఇప్పుడు నేను ఈ వీడియోలో చెప్పేస్తాను అదేమనేసి. సో మీ ఛానల్ ట్రైలర్ అండ్ మీ ఛానల్ ఫ్యూచర్ వీడియో, సో ఈ రెండు కూడా మీకు యాడ్ చేసుకుని సో యాడ్ చేసుకోవచ్చు. అది ఎలా అంటే సో ఇక్కడ లేఅవుట్లోనే మీకు అలా కానొస్తుంది ఛానల్ ట్రైలర్, ఛానల్ ఫ్యూచర్ ఛానల్ అనేసి. సో మీకు రెండు ఆప్షన్లు ఏమంటే ఇక్కడ ఫస్ట్లో అయితే మీ ఛానల్ అంటే మీరు వీడియోస్ క్రియేట్ చేసినట్లయితే సో మీ ఛానల్ ట్రైలర్ అయితే ఇచ్చుకోవచ్చు. ఒక 30 seconds ఒక మై ఫస్ట్ వీడియో అని యూట్యూబ్ అని ఒక ట్రైలర్ చేసుకుంటే ఇచ్చుకోవచ్చు. అండ్ ఫ్యూచర్ వీడియో ఏమంటే మీ వ్యూవర్ మీ ట్రైలర్ చూసిన తర్వాత నెక్స్ట్ దానికి అయితే ఫ్యూచర్ వీడియో కానొస్తుంది. ఆ ఫ్యూచర్ వీడియో తను చూసినట్లయితే సో మీ ఛానల్కి అయితే ఇంప్రెషన్స్ అయితే ఇంక్రీజ్ అవుద్ది. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు నేనైతే వీడియోస్ ఇంకా స్టార్ట్ చేయలేదు. సో ఇది నేను ఒక గూగుల్ కంటే అయితే న్యూ గూగుల్ క్రియేట్ చేసి న్యూ ఛానల్ అయితే నేను ఇక్కడ చూపించాను. సో ఇది ఈ ఛానల్ అయితే ఇంకా వీడియోస్ స్టార్ట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్గా అయితే మీకు ఒక బేసిక్ అయితే చేసి చూపించాను. సో మీకు కావాలంటే మీ ఛానల్ వీడియోస్ చేసినట్లయితే సో మీ ఛానల్ ట్రైలర్ మీ ఛానల్ ఫ్యూచర్ వీడియో అయితే వేసుకోవచ్చు. సో అంతే గైస్ ఈ ఛానల్ కస్టమైజేషన్ గురించి. సో వీడియో లైక్ చేసేయండి అండ్ మీ వీడియో అయితే షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి అయితే యూట్యూబ్ ఛానల్ పెట్టినట్లయితే. సో గైస్ కలుస్తాం నెక్స్ట్ వీడియోలో. సో ఫ్రెండ్స్ అందరూ టేక్ కేర్ అండ్ బాయ్ గైస్.